తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్ కి సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుండగా ఇప్పటికే ఆయా సెంటర్ల దగ్గర హడావిడి కనిపిస్తోంది. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 పార్లమెంట్ స్థానాలకు, అలాగే తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు రేపు వెలువడబోతూ ఉన్నాయి. దీనికి సంబంధించిన తాజా వివరాలు ఎప్పటికప్పుడు జెట్ స్పీడ్ లో అందించడానికి 10 టీవీ భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఎక్కడెక్కడ ఎవరి మెజార్టీ ఎంతన్నది క్షణాల్లో 10 టీవీ స్క్రీన్ పైన ప్రసారం అవుతుంది. 400 మంది రిపోర్టర్లు, 800 కెమెరాలతో కౌంటింగ్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. రేపు ఉదయం 7 గంటల నుంచి రిజల్ట్స్ మ్యారథాన్ జడ్జిమెంట్ డే ప్రసారం అవుతుంది. కౌంటింగ్ సమయం దగ్గర పడుతూ ఉండడంతో బెట్టింగ్ రాయిళ్లలో ఉత్కంఠ నెలకొంది. పిఠాపురం, మంగళగిరి, గన్నవరం, గుడివాడ, కడప పార్లమెంట్ పైన భారీగా బెట్టింగ్లు పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఎవరు గెలుస్తారనే విషయంపై అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ సెంటర్ల వద్ద భారీ భద్రతను కూడా ఏర్పాటు చేశారు. రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు దుకాణాలు, మాల్స్ మూతపడబోతున్నాయి. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిఐఎస్ఎఫ్ బలగాలను ఉన్నతాధికారులు సిద్ధంగా ఉంచారు. వాట్సాప్ గ్రూపుల్లో రెచ్చగొట్టే పోస్టులపైన డీజీపీ సీరియస్ అయ్యారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కౌంటింగ్ సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఇప్పటికే ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే బెట్టింగ్ కి సంబంధించి కూడా జోరుగా జరుగుతూ ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి తమ ఇష్టమైన లీడర్స్ కి సంబంధించి కూడా చాలా మంది బెట్టింగ్ రాయిళ్లు, బెట్టింగ్ల పర్వం అయితే కొనసాగుతోంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి విజయవాడ నుంచి జయరాజ్, అలానే అమరావతి నుంచి తిరుమలరావు, తిరుపతి నుంచి మురళి, విశాఖ నుంచి చిట్టిబాబు మనకు అందుబాటులో ఉన్నారు. సో మొదటిగా మనం అమరావతి నుంచి తిరుమలరావుని తీసుకుందాం. సో తిరుమలరావు, ఎలా ఉంది? ఎందుకంటే రేపే బిగ్ డే, జడ్జిమెంట్ డే. ఈ నేపథ్యంలో ఒకవైపు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. మరోవైపు చాప కింద నీరులా ఈ పందెం రాయిళ్లు బెట్టింగ్లకు పాల్పడుతూ ఉన్నారు. సో బెట్టింగ్ వ్యవహారం అనేది మీరున్న ఏరియాలో ఎలా ఉంది? ఏ నియోజకవర్గాలకు సంబంధించి ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు బెట్టింగ్ రాయిళ్లు? సంధ్య, మరికొన్ని గంటల్లోనే ఎన్నికల కౌంటింగ్ దగ్గర పడడంతో బెట్టింగ్ రాయుల్లో తీవ్ర ఉత్కంఠత నెలకొందని చెప్పాలి. అదేవిధంగా మంగళగిరి, గుడివాడ, పిఠాపురం, గన్నవరం నియోజకవర్గాలకు సంబంధించి తీవ్ర బెట్టింగ్లు జరిగాయని చెప్పేసి మనకు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రస్థాయిలో బెట్టింగ్లు జరిగినప్పటికీ ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి కోట్ల రూపాయలు చేతితో మారుతాయని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఈ బెట్టింగ్ రాయిళ్లకు ఇటు ఎవరైతే ఉన్నారో వైసీపీ నేతలకు సంబంధించి మీద బెట్టింగ్ కాసినప్పుడు, అదే టీడీపీ నేతల మీద బెట్టింగ్ కాసినారు. ఈ బెట్టింగ్ సంబంధించి తారుమారైతే మన పరిస్థితులు ఏంటి అనే కోణంలో కూడా ప్రతి ఒక్కరైతే ఒక ఉత్కంఠత నెలకొంది. గత 20 రోజుల నుంచి ఒక ఎత్తు అయితే ఈ గంటల్లోనే చాలా ఉత్కంఠత నెలకొందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ కోట్ల రూపాయలు ఏపీలో బెట్టింగ్ రాయలు చేతిలో మాత్రం చెప్పాలి. ఏదేమైనప్పటికీ ఈ బెట్టింగ్ సంబంధించి పోలీసులు అయితే పూర్తి స్థాయిలో అయితే ఒక నిఘా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రం వల్ల పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేది కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే సిఐఎస్ఎఫ్ బలగాలతో పెద్ద ఎత్తున అయితే పోలీసులు బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే రేపు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఎలాంటి దుకాణాలు, మాల్స్ పూర్తి స్థాయిలో బంద్ చేయాలని చెప్పేసి పోలీసులు అయితే ప్రకటన జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్తో పాటు పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉంది. ఎవరైనా సరే మాట వినకపోతే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ప్రధానంగా ఎన్నికలు ముగిసిన తర్వాత ఏదైతే ఉందో తిరుపతి, పల్నాడు, అదేవిధంగా అనంతపురం జిల్లాలకు సంబంధించి గొడవల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే దీనికి సంబంధించి సెంట్రల్ బలగాలు అయితే ఏర్పాటు చేశారు. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే వాళ్ళని ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. అదేవిధంగా వాట్సాప్ గ్రూపుల్లో రెచ్చగొట్టే విధంగా వ్యవహారాలు ఎవరు చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. అంతేకాకుండా ఈ వాట్సాప్ గ్రూపులు అడ్మిన్ మీద కూడా చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఐటీ యాక్ట్తో పాటు వాళ్ళ మీద రౌడీ షీట్ కూడా తెరుస్తామంటూ డీజీపీ అయితే హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఏపీ వ్యాప్తంగా ఎలాంటి అలజడి లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల కౌంటింగ్ జరగాలి అని చెప్పేసి డీజీపీ చెప్పడం జరిగింది. డీజీపీ హెచ్చరికను ఎవరైనా కట్టు దాటితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామంటే హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. సంధ్య.
అయితే ఈవీఎంలో తరలించేటువంటి ప్రాంతాల దగ్గర అంటే కౌంటింగ్ జరిగేటువంటి ప్రాంతాల దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది? సమస్యాత్మక ప్రాంతాలను ఐడెంటిఫై చేశారా? ఈసీ ఎలాంటి ఏర్పాట్లు చేసింది? సమస్యాత్మక ప్రాంతాలు ఇప్పటికే దీనికి సంబంధించి ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. ఆ ప్రాంతాలకు సంబంధించి కౌంటింగ్ జరిగే సమయంలో 5 అంచెల భద్రత అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి లేయర్లో లోకల్ పోలీసులు, రెండో లేయర్లో అయితే దీనికి సంబంధించి సిఆర్పీఎఫ్ బలగాలు, అదేవిధంగా 3వ లేయరు, 4వ లేయరు, 5వ లేయర్లో సంబంధించి పూర్తి స్థాయిలో అయితే భద్రత అయితే ఏర్పాటు చేశారు. ఏదైతే ఉందో అభ్యర్థులు కూడా సెల్ ఫోన్ కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లకుండా అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి సంబంధించి వాటర్ బాటిల్ కూడా ఎవరు తీసుకెళ్ళడానికి పోలీసులకు అనుమతి ఇవ్వట్లేదు. ఈ కౌంటింగ్ మాత్రము ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా పోలీసులు పూర్తి స్థాయిలో అయితే బందోబస్తు, అదేవిధంగా పూర్తి భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులతో కూడా పోలీసులు మాట్లాడడం జరిగింది. మీరు ఎన్నికల కౌంటింగ్ పూర్తి స్థాయిలో సహకరించాలి, మీ సహాయ సహకారాలతోనే ఎన్నికల కౌంటింగ్ నెరవేరుస్తాము. అదేవిధంగా మీ అనుచరులకి ఇతరితర సంబంధించిన వ్యక్తులకు మీరు మెసేజ్ పంపండి. ఈ ఎన్నికలు ప్రశాంతంగా కౌంటింగ్ ప్రశాంతంగా జరగాలి, ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో పోలీసులు సహకరిస్తామంటూ వాట్సాప్ గ్రూపుల్లో సంబంధిత నియోజకవర్గాల అభ్యర్థులతో పోలీసులు మాట్లాడి వాళ్ళు వాట్సాప్ గ్రూపులు పంపించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే పొలిటికల్ లీడర్స్ ఉన్నారో వైసీపీ సంబంధించి కానీ, ఇది మహాకూటమికి సంబంధించి కానీ, ఈ కూటమికి సంబంధించిన నేతలు కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన వాట్సాప్ గ్రూపులు అయితే మెన్షన్ చేస్తున్నారు. ఈ ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన ఉండాలి, పోలీసులకు మనం పూర్తి స్థాయిలో సహకరించాలంటూ ఈ ఎన్నికలు ఎవరైతే ఉండే అభ్యర్థుల ద్వారానే పోలీసులు వాళ్ళ మాటల ద్వారా, వాళ్ళ మెసేజ్ల ద్వారా పంపించడం జరిగింది. ఏదైనప్పుడు పోలీసులు చేసిన ప్రయత్నం ఫలిస్తుందా, లేని పక్షంలో అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయని చెప్పి ప్రతి ఒక్కరైతే ఉత్కంఠ నెలకొంది. ఏదైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ముందస్తు భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. సంధ్య. రైట్ తిరుమలరావు, అదేవైపు మనం చూసినట్లయితే తిరుపతి మురళి కూడా మనకు అందుబాటులో ఉన్నారు. మనం చూసాం తిరుపతిలో జరిగినటువంటి సమస్యాత్మక ఘటనలకు సంబంధించి ఇప్పటికే అక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేశారు. అక్కడ కూడా ఈసీ చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. అయితే సో మురళి, మనం చూసినట్లయితే మెయిన్ గా ఎలక్షన్ పోలింగ్ ముందుగానే కొన్ని ప్లేసెస్ కి సంబంధించి ఈ బెట్టింగ్ల వ్యవహారం అనేది మనకి వెలుగులోకి వస్తుంది. అయితే నిన్న ఎగ్జిట్ పోల్స్ వెలువడిన తర్వాత కూడా ఈ బెట్టింగ్ల జోరు మరింత పెరిగింది. అసలు దీన్ని ఎలా చూడాలి? తప్పనిసరిగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే దాదాపు 5-6 ఇందులో హాట్ సీట్స్గా మనం చెప్పక తప్పదు. ఇందులో ప్రధానంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం స్థానం కూడా ఉంది. కుప్పంలో చంద్రబాబు నాయుడికి ఎంత మెజారిటీ వస్తుంది అంటే దాదాపుగా ఆయనకి సుమారుగా కనీసం ఒక 30 నుంచి 40 వేల దాకా మెజారిటీ వస్తుంది అని కొంతమంది, లేదు 20,000 లోపే వస్తుంది మరికొంతమంది, 50,000 దాటుతుందని మరికొంతమంది. అంటే మొత్తంగా చంద్రబాబు నాయుడు మెజారిటీ మీదే ఒక రకమైన బెట్టింగ్ నడుస్తోంది. ఇది కాకుండా నగిరిలో మంత్రి రోజా పైన అంటే ఆమె గెలుస్తుందా ఓడుతుందా అనే బెట్టింగ్ కూడా చాలా జోరుగా కొనసాగుతుంది. అట్లాగే ఇంకా తిరుపతి చంద్రగిరి విషయంలో కూడా తిరుపతి నుంచి జనసేన ఏకైక స్థానంలో పోటీ చేస్తోంది. అట్లాగే వైసీపీ నుంచి భూమన అభినయ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. కాబట్టి తిరుపతిలో జనసేన అభ్యర్థి విజయం సాధిస్తారా లేదా? అట్లాగే చంద్రగిరిలో హోరాహోరీగా పోరు కొనసాగింది. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అట్లాగే పులివర్తి నాని మధ్య. కాబట్టి ఎవరు గెలుస్తారనే బెట్టింగ్ కూడా చాలా జోరుగా కొనసాగుతుంది. దాదాపు ఒక 6-7 స్థానాలపైన. అట్లాగే రాజంపేట లోక్సభ సీటు పైన కూడా అక్కడ మనకు తెలుసు మిథున్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అవతల బీజేపీ నుంచి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఈవేళ చురుగ్గా పాల్గొని ఎన్నికల్లో బరిలో నిలబడ్డారు. ఈ నేపథ్యంలో అక్కడ కూడా గెలుపు ఎవరిది అని ఒక పోటీ అయితే ఉత్కంఠ వాతావరణం కొనసాగుతుంది. దాదాపు 5-6 చోట్ల బెట్టింగ్ కొనసాగుతుంది. ప్రధానంగా గోదావరి జిల్లాలకు చెందిన బెట్టింగ్ ముఠాలు రాయలసీమలోని చిత్తూరు, తిరుపతి, ఈ అనంతపురం జిల్లాలపై కన్నేసిందనేది ప్రధానంగా మనకున్న మొదటి నుంచి ఉన్న సమాచారము. అక్కడ ప్రధానంగా గోదావరి జిల్లా వ్యక్తులు కూటమి తరపున బెట్టింగ్ కాస్తున్నారు. ఇక్కడ రాయలసీమలో వైసీపీకి అనుకూల వ్యక్తులు ఎంపిక చేసుకుని వారితో బెట్టింగ్ కాసేందుకు సిద్ధపడుతున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా ఈ బెట్టింగ్ వ్యవహారం ఇలా కొనసాగుతుండగానే మరోవైపు రేపు కౌంటింగ్ సంబంధించి దాదాపు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. చిత్తూరు జిల్లాకు సంబంధించి చిత్తూరులో ఉన్న ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్, తిరుపతి జిల్లాకు సంబంధించి తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీ, ఈ 2 చోట్ల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపేసిన తర్వాత
ఈవీఎం ఓట్లు లెక్కించబోతున్నారు. దాదాపు ఈ 2 జిల్లాలకు సంబంధించి దాదాపు 30 లక్షల ఓట్లను లెక్కించబోతున్నారు. అటు 7 అసెంబ్లీ సెగ్మెంట్, ఇటు 7 అసెంబ్లీ సెగ్మెంట్, అట్లాగే 2 పార్లమెంట్ సెగ్మెంట్స్. మొత్తంగా అత్యంత టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. మొత్తం చిత్తూరు జిల్లా అంతా కాదు, ఉమ్మడి చిత్తూరు జిల్లా మొత్తం కూడా ఇదే తరహా వాతావరణం కనిపిస్తోంది. మరికొన్ని గంటల్లోనే మొత్తంగా ఈ సస్పెన్స్ కు తెర విడబోతోంది. మరోవైపు ఎగ్జిట్ పోల్ వచ్చిన తర్వాత కొంత అటు ఇటుగా వచ్చిన నేపథ్యంలో మరింతగా టెన్షన్ పెరిగిపోయింది. ఖచ్చితంగా కూటమి ధీమా కనిపిస్తుంది. అట్లాగే మరోసారి అధికారం చేజిక్కించుకుంటామని వైసీపీ నేతలు కూడా చాలా ధీమాగా చెబుతారు. ఈ నేపథ్యంలో ఒక రకమైన పోటీ వాతావరణం కనిపిస్తోంది. ఇక ప్రత్యేకించి తిరుపతి జిల్లాకు సంబంధించి అంటే దాదాపు 17 నుంచి 21 రౌండ్లు మొత్తం అన్ని సెగ్మెంట్లు ఇట్లాగే ఉండే అవకాశం ఉంది. 17 రౌండ్లకు పూర్తయ్యేవి. ప్రధానంగా తిరుపతి జిల్లాలో సత్యవేడు, కాళహస్తి చాలా త్వరగా ఆ 2 ఫలితాలు రాబోతుంది. ఇక ఆలస్యంగా అయితే ప్రధానంగా తిరుపతి, చంద్రగిరి 21 రౌండ్లు అయ్యే పరిస్థితి ఉంది. మరోవైపు చిత్తూరు జిల్లాలో చాలా త్వరగా చిత్తూరు, నగిరి అంటే నగిరి రోజా ఫలితం కూడా చాలా త్వరగానే రాబోతోంది. ఇక ఆలస్యంగా పలమనేరు 21 రౌండ్ జరగాల్సి ఉంది అక్కడ. కాబట్టి కాస్త ఆలస్యంగా పలమనేరు ఫలితం వస్తుంది. ప్రత్యేకించి కుప్పం ఫలితం 18వ రౌండ్లో వెలువడే అవకాశం ఉంది. దాదాపు కాస్త ముందుగానే కుప్పం ఫలితం తెరబోతోంది. మధ్యాహ్నం కల్లా కూడా చాలా వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు మొత్తం తిరుపతి ఏదైతే ఓట్ల లెక్కింపు జరిగే ప్రాంతాలంతా కూడా దాదాపు చుట్టూ 1/2 కిలోమీటర్ మేర పోలీసులు వలయం ఏర్పాటు చేస్తూ 3 అంచెల భద్రత కొనసాగుతోంది. మరోవైపు ప్రత్యేకించి తిరుపతిలో పద్మావతి మహిళా ఇన్స్టిట్యూట్ వద్ద పోలింగ్ 2 రోజుల తర్వాత పెద్ద ఎత్తున పులివర్తి నానిపైన హత్యాయత్నం కొనసాగే నేపథ్యంలో ఆ ప్రాంతం పూర్తిగా పోలీసుల అదుపులో ఉంది. సో ఇలాంటి ఘటనలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎన్నికల సంఘం కౌంటింగ్ దగ్గర ఎలాంటి ఏర్పాట్లు చేసిందంటే ఏం చెప్తారు? ముందుగా ఏజెంట్లకు సంబంధించి కూడా ఇప్పటికే అన్ని పార్టీల వాళ్ళని ట్రైన్ అప్ కూడా చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే గడిచిన ఈ 15 రోజులుగా కౌంటింగ్ సిబ్బందికి దాదాపు 3-4 మార్లు ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. అంతేకాకుండా 2 రోజుల క్రితం మాక్ కౌంటింగ్ నిర్వహించారు. అంటే దాదాపుగా కౌంటింగ్ తరహా వాతావరణాన్ని క్రియేట్ చేసి కౌంటింగ్ సందర్భంగా సిబ్బందికి ఏమైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేశారు. కౌంటింగ్ లో తలెత్తే ఇబ్బందులు కొన్ని గుర్తించారు. వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కాబట్టి ఇప్పటికే మాక్ కౌంటింగ్ కూడా సక్సెస్ఫుల్ గా నిర్వహించిన నేపథ్యంలో ఎక్కడ కూడా ఎవరికి ఎలాంటి అనుమానాలున్నా, సందేహాలున్నా, ఇబ్బందులున్నా అన్ని కూడా తీర్చుకోవడం జరిగింది. కాబట్టి సిబ్బంది ఓట్ల లెక్కింపు సిబ్బంది ఉదయం 6 కల్లా కూడా కౌంటింగ్ ప్లేస్ లోకి రావాల్సి ఉంటుంది. ఇవాళ కూడా చివరగా ఈ మధ్యాహ్నం కూడా దాదాపుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుపతి, చిత్తూరులో కౌంటింగ్ సిబ్బందికి మరోసారి ఫైనల్ శిక్షణ కూడా పూర్తయింది. దాదాపు ఆల్ సెట్ టు గో అన్నట్లుగా అన్ని రకాలుగా కూడా సిబ్బంది పూర్తి స్థాయిలో శిక్షణ పొంది ఉన్నారు. కాబట్టి రేపు కౌంటింగ్ లో ఎలాంటి ఇబ్బందులు రావని ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జిల్లా అంతా కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది, పోలీస్ 30 కూడా అమల్లో ఉంది. ఇప్పటి వరకు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా చోటు చేసుకోలేదు. రైట్ మురళి, అది మొత్తంగా అమరావతి, తిరుపతిలో పరిస్థితి ఇలా ఉంటే ఇక విశాఖలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఎన్నికల సంఘం అధికారులు? అక్కడ సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారా? అక్కడ ఎలా ఉండబోతోంది కౌంటింగ్ ప్రక్రియ అనే వివరాలు అందించడానికి మా ప్రతినిధి చిట్టిబాబు మనకు అందుబాటులో ఉన్నారు. సో చిట్టిబాబు, మరికొన్ని గంటల్లోనే సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలోనే అధికారులు పక్కగా ఏర్పాట్లు చేశారు, భారీ భద్రత ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రాంతాల నుంచి నేరుగా 2 కిలోమీటర్ల వరకు కూడా రెడ్ జోన్గా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా 2500 మంది పోలీసులు గస్తీ నిర్వహించనున్నారు. వీరితో పాటుగా కేంద్ర బలగాలు కూడా పూర్తిగా రంగంలోకి దిగి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పెద్ద మొత్తంలో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు. ఇప్పటికే మరికొన్ని గంటల్లోనే నేతల యొక్క భౌతవ్యం తేలనున్నటువంటి నేపథ్యంలోనే ఉత్కంఠభరితమైనటువంటి నరాల తెగేటువంటి ఉత్కంఠ కొనసాగుతాయని చెప్పవచ్చు. అసలు ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరు గెలుపు సాధిస్తారు? బెట్టింగ్ రాయిలు ఇప్పటికే తమ ప్రీతమ నేతలపై పూర్తి స్థాయిలో బెట్టింగ్లు అయితే కనుక పెద్ద మొత్తంలో నడుస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగానే విశాఖలో కనబడుతుందని చెప్పవచ్చు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 15 నియోజకవర్గాల్లో కూడా చాలా నియోజకవర్గాల్లో ఉత్కంఠభరితమైనటువంటి పోటీ అయితే కొనసాగుతుందని చెప్పి ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ లో చాలా స్పష్టంగానే కనబడిందని చెప్పవచ్చు. ముఖ్యంగా రాష్ట్రంలోనే అత్యధిక పెద్ద నియోజకవర్గం అయినటువంటి భీమిలి నియోజకవర్గంపై పెద్ద మొత్తంలో ఉత్కంఠ కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇటు అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి చాలా నియోజకవర్గాల్లో కూడా పోటాపోటీగా ఉత్కంఠభరితమైనటువంటి పోటీ అనేది కొనసాగుతున్నట్టు కూడా ఎగ్జిట్ పోల్స్ లో చాలా స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో అటు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాలపై కూడా పూర్తి స్థాయిలో పోటీ అనేది కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. ఇక కౌంటింగ్ జరుగుతుండగానే కౌంటింగ్ పూర్తయిన తర్వాత విజయోత్సవ ర్యాలీలు కావచ్చు, లేదంటే పెద్ద మొత్తంలో బాణసంచా లాంటి కాల్చడాన్ని పూర్తి స్థాయిలో అధికారులు నిషేధించారని చెప్పవచ్చు.
పెద్ద మొత్తంలో అంటే 2500 మంది పోలీసులు విశాఖ ఏదైతే ఉందో విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పూర్తి స్థాయిలో భారీ బందోబస్తు నిర్వహించారు. ఇక విశాఖలో ఉన్నటువంటి నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 16 ఎకరాలలో పూర్తి స్థాయిలో వాహనాలకు పార్కింగ్ సదుపాయం కల్పించారు. ఇక మద్దిలపాలెం నుంచి నేరుగా ఏఈకి వచ్చే వరకు కావచ్చు, లేదంటే కౌంటింగ్ ప్రాంతానికి వచ్చేటువంటి అధికారులు కావచ్చు, వివిధ పార్టీల నేతలు కావచ్చు, అంటే పార్కింగ్ సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో అధికారులు విశాఖలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి స్పష్టంగానే కనబడుతుంది. అయితే చిట్టిబాబు, ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించి ఏర్పాట్లు ఇలా ఉంటే చాప కింద నీళ్ళ బెట్టింగ్ రాయళ్లు కూడా ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత వాటిని అంటే ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత కూడా బెట్టింగ్లు ఇంకాస్త ఎక్కువ జోరందుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కువ ఏ నియోజకవర్గం పైన ఫోకస్ చేశారంటే ఏం చెప్తారు? ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో కూడా ఉత్కంఠభరితమైనటువంటి పోరు కొనసాగుతుంది. ముఖ్యంగా నిన్న 2 రోజుల క్రితం విడుదల చేసినటువంటి ఎగ్జిట్ పోల్స్లో కూడా ఏ నియోజకవర్గంపై అంతగా స్పష్టత ఉన్నప్పటికీ కూడా తమ నేత గెలుస్తారంటే కూడా కింద స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలతో పాటు నేతలు కూడా పెద్ద మొత్తంలో బెట్టింగ్ వ్యవహారం అనేది నడుస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో చాలా కీలకమైనటువంటి నియోజకవర్గమైనటువంటి భీమిలి నియోజకవర్గంలో చాలా కీలకమైనటువంటి నేతలు బరిలో ఉన్నారు. భీమిలి నియోజకవర్గంపై ఇప్పటికే పూర్తి స్థాయిలో వరకమైనటువంటి బెట్టింగ్ రాయిల యొక్క హవా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇక విశాఖపట్నం సిటీలో కూడా విశాఖ ఉత్తరం దక్షిణం నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో బెట్టింగ్ వ్యవహారం అనేది నడుస్తుందని చెప్పవచ్చు. ఇక అనకాపల్లి జిల్లాకు వచ్చేసరికి అనకాపల్లి పార్లమెంట్ అనేది చాలా కీలకంగా మారిందని చెప్పవచ్చు. అనకాపల్లి పార్లమెంట్ కూడా చాలా మంది పెద్ద మొత్తంలో బెట్టింగ్ వ్యవహారం నడుస్తుందంటే కూడా ఇప్పటికే పెద్ద మొత్తంలో ఒక రకమైనటువంటి సమాచారం అందుతున్నటువంటి నేపథ్యంలో అటు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఇరు పార్టీల మధ్య చాలా పెద్ద మొత్తంలో పోటీ అయితే కనుక కనబడుతుంది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి 15 నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో బెట్టింగ్ వ్యవహారం అనేది చాపకంద నీటిలాగా కొనసాగుతుంది. ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పటికి కూడా మరికొన్ని గంటల్లోనే నేతల యొక్క భౌతవ్యం తేలేటువంటి నేపథ్యంలోనే మరికొన్ని గంటల్లోనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలోనే బెట్టింగ్ రాయలేని వారు మెజారిటీలపైన పెద్ద మొత్తంలో అయితే కనుక బెట్టింగ్ వ్యవహారం అనేది నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎలాంటి ఇబ్బందులు చోటు చేసుకోకుండా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అటు ఏజెన్సీ ప్రాంతాలతో పాటు అనకాపల్లి జిల్లాలో ఇటు విశాఖపట్నం జిల్లాలో కూడా పోలీసులు పెద్ద మొత్తంలో భారీ బందోబస్తు నిర్వహించిన పరిస్థితి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో చాలా స్పష్టంగానే కనబడుతుంది. రైట్ చిట్టిబాబు, అది మనం విశాఖలో పరిస్థితిని కూడా చూసాం. ఇక విజయవాడ వెళ్దాం. మా ప్రతినిధి జయరాజ్ మనకు అందుబాటులో ఉన్నారు. జయరాజ్, దేశం మొత్తం రిజల్ట్ కోసం ఒక ఎత్తు అయితే ఎదురు చూడటము, ఏపీలో రిజల్ట్ కోసం ఎదురు చూడటం ఒక ఎత్తులాగా మారిపోయింది. మొత్తం ఫోకస్ అంతా కూడా ఏపీ రిజల్ట్స్ కి సంబంధించే కేంద్రీకృతమైంది అంటల్లో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. సో అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎస్పెషల్లీ ఫస్ట్ కౌంటింగ్ కి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి చెప్పండి. సంధ్య, అన్ని పార్టీలు ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘం కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్నటువంటి ఎన్నికలు ఇవి. ఆంధ్రప్రదేశ్ పైన అందరూ అంచనాలు కూడా రేపు మధ్యాహ్నానికల్లా తెలిసేటటువంటి పరిస్థితి. అందరూ కూడా దేశ విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు, యువకులు, వృద్ధులు కూడా వచ్చి దాదాపు 4 నుంచి 6 గంటల పాటు క్యూలో నిలబడి ఓటేసినటువంటి ఒక అసాధారణమైన పరిస్థితులు ఇవి. చావో రేవో తేల్చుకోవటం కోసం అటు కూటమి అటు వైసీపీ కూడా రంగంలో దిగాయి. అన్ని రకాల సర్వశక్తులు ఒడ్డాయి. గెలుపు ఓటములు అనేది మరికొన్ని గంటల్లోనే తేలేటటువంటి పరిస్థితి. దీనికోసం పార్టీల ప్రధాన నాయకులతో పాటు సామాన్య ఓటర్ కూడా ఫలితాలు ఎలా ఉండబోతాయి అనే ఆసక్తి, ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల ముఖ్యాధికారి కూడా అనేక ఆదేశాలు, ఆంక్షల నేపథ్యంలో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత జరిగినటువంటి హింసాత్మకమైనటువంటి సంఘటనల దృష్ట్యా ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో కూడా కౌంటింగ్ ప్రాంతాల్లో కూడా తీవ్ర పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్కి వెళ్ళేటటువంటి ప్రతి వ్యక్తిని కూడా తనిఖీ చేసి లోనకు పంపేసేటువంటి పరిస్థితులన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. కౌంటింగ్ కేంద్రాల దగ్గర దాదాపు కిలోమీటర్ పైగా ఎక్కడా కూడా ఏ వ్యక్తి 2-3 వ్యక్తులు కలిసి ఉండేటటువంటి వాతావరణం లేకుండా 144వ సెక్షన్ విధించారు. పాసులుంటే తప్ప లోనకు ఎలవ చేయటువంటి ఒక నిషేధమైనటువంటి ఆంక్షలన్నీ కూడా విధించినటువంటి పరిస్థితి. రాష్ట్రం మొత్తం మీద రేపు టీ దుకాణం కూడా తెరవకుండా ఉండాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర మిలిటరీ బలగాలు అన్ని కూడా రాష్ట్రానికి మోహరించాయి. ముఖ్యంగా పలనాడు, అనంతపురం, కడప, మిగతా ప్రాంతాలు ఏవైతే ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత హింసాత్మకమైనటువంటి సంఘటనలు జరిగాయో ఆ ప్రాంతంలో అదనపు బలగాలన్నీ కూడా మోహరింపినటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించేవారు కానీ ఇతరత్ర ఎవరు కూడా ఉన్నా సరే వాళ్ళందరూ
కూడా ఇప్పటికే పోలీసులు నిఘా పెట్టారు, నియంత్రించే కార్యక్రమాలు చేపడుతున్నారు. మొత్తం పోలీసు అంతా కూడా లాడ్జీలు, అనుమానిత ప్రాంతాలు, హోటల్స్ కూడా తనిఖీలు చేసి ఎక్కడైతే అనుమానితులు ఉన్నారో వారందరూ కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టి నియంత్రించే పరిస్థితి అయితే కొనసాగుతోంది సంధ్య. ఓకే రైట్ జయరాజ్. సో అది మొత్తంగా మనం చూస్తున్నాము. కౌంటింగ్ కి సమయం దగ్గర పడుతున్న కొద్దీ అటువైపు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది కౌంటింగ్ కి సంబంధించి, మరోవైపు బెట్టింగ్ రాయుళ్లు కూడా జోరుగా పందాలు కాస్తున్నారు.